హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై కిచెన్ వ్లాగ్స్. చూడండి, ఈరోజు పచ్చి చేపల గోంగూర పులుసు అండి. చూద్దాం ఎలా తయారు చేయాలి. చూడండి, గుమగుమలాడుతుంది కదా. ముందుగా మనం గోంగూరని కడిగి పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లో ఇంకా రైస్ నానబెట్టుకోవాలి. కాస్త ఇంక వంకాయలండి మా బగీచా లోపలివి. ఇంక తెల్లుల్లి, ఉల్లి, టమాటో, ఉల్లి, పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాం. ఇంకా కారం, పసుపు, ఉప్పు పెట్టుకున్నాం. ఇంకా ఒక కుక్కర్లో పెట్టుకున్నాం, నీరు వేసుకున్నాం. ఇంకా పచ్చిమిరపకాయలు, తెల్లుల్లి వేసుకున్నాం. చూడండి, ఇంకా ఉల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. అలా నీటిలో వేసుకున్న తర్వాత ఇంకా టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. చూడండి, తర్వాత ఇంకా వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇక మనం రైస్ని నానబెట్టున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకూడదు, వితౌట్ ఆయిల్గా ఇది చేస్తున్నాం. ఇది ఇక ఉప్పు, కారం, పసుపు వేసేద్దామా. చూడండి, వేసేసామా. జస్ట్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు అయ్యాక అది బాయిల్ అవుతుంది. దానిపైన మనం కరివేపాకు, ఇది కూడా మా చెట్లో ఉందండి, వేసుకున్నాం. ఇది చూడండి బాయిల్ అవ్వాలి కాస్త. ఇక ఆల్రెడీ చేపలు కడిగేసి పెట్టుకున్నాం. చేపలకి ఎగిరి పెట్టడానికి కూడా అది రెడీ చేసి పెట్టున్నాం. చూడండి, ఇందులో కుక్కర్లో ఆల్రెడీ గోంగూర వేసుకోవాలి. వేసుకొని ఇక మూత పెట్టాలండి 2 విజిల్ వరకు. ఇక ఒక కడాయిలో అంటే నూనె వేసుకోవాలి. అందులో కాస్త ఆవాలు వేసుకోవాలి కర్రీకండి, చేపలకి. ఇక ఉల్లి ముక్కలు వేసుకోవాలి. అది కాస్త వేగాక తెల్లుల్లి, ఉల్లి అంటే అల్లం, తెల్లుల్లి దంచి పెట్టుకొని మిక్సీలో లేదు, కరివేపాకు వేసుకున్నా. ఇక అది కాగాక ఇంకా టమాటోస్ వేసుకొని కలుపుకొని ఇంక ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. మసాలా ఏం వేయలేదు నేను ఇంకా. చూడండి, ఇది జస్ట్ మగ్గనివ్వాలి. చూడండి, మగ్గేసిందా. చూడండి, జస్ట్ మగ్గాక అలా ఉంచాలి 5 మినిట్స్. నూనె బయటకు వచ్చేసింది కదా. ఇక మనం కట్ చేసుకున్న చేపలు ముక్కలు వేసుకోవాలి. ఫ్రెష్ వండి చేపలు, పచ్చి చేపలైనా. ఇక విజిల్ అయిపోయింది అటువైపు. అది తీసి చూడండి, గోంగూర మనం ఒక కవన్ కట్టుకున్నాం. ఇది ఇక్కడ అవుతుంది. ఇందులో మనం చాలండి గోంగూర వేసేయాలి. సరే అండి, ఇంకా రెడీ అయిపోయిందండి మన పచ్చి చేపల గోంగూర పులుసు అండి. ఎమ్మీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. నాకైతే నచ్చేసిందండి చూడడానికి. చూడండి, అది అంటే బౌల్లో సర్వ్ చేసుకుందాము వేడివేడిగా. చాలా బాగుంది, రుచికరంగా. మీరు ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేయండి, రుచికరంగా. చూడండి, ఎమ్మీగా ఉంది చూడడానికి అయితే ఎంత బాగుంది. చూడండి, చాలా బాగుంది కదా ఎమ్మీగా. ఈసారి మనం తిందామా. చూడండి, పక్కన ఫ్రై చేపలు పెట్టుకుని అన్నం, వేడివేడి అన్నం పైన ఇంకా పైన ఫ్రై చేసుకుని పాపడ్తో వేడివేడి అన్నం పైన ఈ పచ్చి చేపలు గోంగూర పులుసు వేసుకుని తిందామా. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్.